ఇరాన్ మీద ఒక పాశవిక దాడితో అమెరికా యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత టెహ్రాన్ నుంచి ఒక క్లియర్ కట్‌గా ప్రకటన వచ్చింది. పశ్చిమాసియాలో ఏ దేశమైనా, మధ్యప్రాచ్యంలో ఏ దేశమైనా అమెరికాకు వాళ్ళ భూభాగాన్ని వాడుకోవడానికి గనక ఇస్తే, సో దట్ అమెరికా మా మీద దాడి చేసి వాళ్ళ మీ భూభాగాలు వాడుకుంటది కాబట్టి, మీరు అలా అందుకు అంగీకరిస్తే మీరు కూడా మా శత్రువులే, మేము మీ మీదనే దాడి చేస్తాము అని క్లియర్ కట్‌గా ఇరాన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అనుకున్నట్లే ఈ పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను వాడుకొని ఇరాన్ మీద దాడి చేయడం, ప్రతిగా ఇరాన్ ఈ దేశాల మీద విరుచుకుపడడం, చివరికి ఏమైంది? అమెరికా తనను తాను రక్షించుకోలేకపోయింది, తన మిత్ర దేశాలను రక్షించుకోలేకపోయింది. రోజులు గడిచే కొద్దీ ఇరాన్దే పూర్తిగా పైచేయి అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ మిగిలిన దేశాలు శాంతి చర్చల కోసం ఇరాన్ని ప్రాధేయపడే పరిస్థితి. అలా ప్రాధేయపడలేదు కదా అగ్రరాజ్యం అనుకొని చెప్పి అమెరికా ఒక పక్క మేము యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తాము, మీ సంగతి తేలుస్తామని చెప్పి గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తూ ఉన్నారు. సరే మరి కొనసాగించండి, ఎన్ని రోజులు యుద్ధం చేస్తారు, మేమైతే వెనక్కి తగ్గం, మీతో చర్చలకు కూడా రామని చెప్పి ఇరాన్ కూడా ఖరాఖండిగా చెప్పేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్తో శత్రుత్వం మంచిది కాదు, ఇంక ఇరాన్ మన మీద దాడులు చేయకూడదు అని భావిస్తున్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కొన్ని, ఇప్పుడు మరి ముఖ్యంగా యూఏఈ లాంటి దేశం ఒక కీలకం నిర్ణయం తీసుకున్నారని అంతర్జాతీయ మీడియా కూస్తూ ఉంది. వాస్తవానికి ఇరాన్కి సంబంధించిన ఆస్తులు వివిధ దేశాల్లో భారీగా ఉన్నాయి. సో అమెరికా ఆంక్షలు పెట్టి ఆ ఆస్తులను ఇరాన్కి రిలీజ్ కాకుండా ఆపేసింది. చాలా $1 బిలియన్ ఆస్తులు ఉన్నాయి ఇరాన్వి పక్క దేశాలలో. అమెరికా ఆంక్షల వల్ల వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు యూఏఈ ఏం చేసిందట, ఈ ఆంక్షలది కథొద్దు, ఈ మరి ఇరాన్తో మాకు శత్రుత్వం వద్దు, ఇరాన్ దాడులను మేము తట్టుకోలేం, అందుకని చెప్పి ఇరాన్ దాడులు జరగకుండా అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సీజన్ ఏవైతే ఉంటాయో అవి విడతల వారీగా వాళ్ళకి ఇచ్చేయడమే మంచిదని భావించి మొదట $1 బిలియన్ ఒక ప్రత్యేక విమానంలో ఇరాన్కి పంపించేసిన తర్వాత మళ్ళీ ఈ నెల 11, 12వ తేదీ ఏకంగా 2 టన్నుల బంగారం విమానాలలో టెహ్రాన్కి తరలించిందంట అబుదాబి, యూఏఈ. అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి అది ఇరాన్కి వెళ్ళాయట. $1 బిలియన్ ఫస్ట్ సొమ్ము వెళ్ళింది, మళ్ళీ ఒక 2 టన్నుల బంగారు వెళ్ళింది, 2 టన్నుల బంగారు వెళ్ళిందట. సో ఇంకా ఇరాన్ ఆస్తి ఏదైనా ఉంటే వాళ్ళకు అమెరికా ఆంక్ష లేదు, గింక్షలు లేదు, మేము వీళ్ళ ఆస్తి ఏందో, వీళ్ళు సీజ్ చేసిన ఆస్తులు ఏందో ఇచ్చేస్తామని విడతల వారికి ఇచ్చుకుంటూ వస్తున్నారట. సో దట్ ఇరాన్తో శత్రుత్వం మాకు వద్దు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఈ ఏమంటారు యుద్ధ వాతావరణ పరిస్థితులు మాకు వద్దని యూఏఈ కీలక నిర్ణయం తీసుకుందట. సో ఇది అమెరికాకు ఖచ్చితంగా ఒక షాక్గానే అంతర్జాతీయ సమాజం చూస్తూ ఉంది. మిగిలిన దేశాలు కూడా ఆల్మోస్ట్ ఇదే బాటలో నడవచ్చు అనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ప్రశాంతంగా ఉండే పశ్చిమాసియా ఎక్కడో అమెరికా వచ్చి ఇక్కడేలు పెట్టి ఇరాన్ని దాడి చేసి వాళ్ళ సుప్రీమోతో పాటు కీలక నేతలందరినీ చంపేసి మేము తోపులము తుడుమలు అని చెప్పి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచాన్ని అంతా అస్థిరతలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఇరాన్ తగ్గుతుందా? ఇరాన్ని వీళ్ళు ఏమైనా దాడికి తీసుకురాగలుగుతారా? ఏం తెలియదు తెచ్చేది. ఇరాన్ మీద యుద్ధం మొదలెట్టినప్పుడే అందరికీ తెలుసు వీళ్ళు ఇరాన్ ఏం చేయలేరని. ఇప్పుడు చివరికి వాళ్ళ మిత్ర దేశాలలోనే కాపాడుకోలేకపోతూ ఉన్నారు.